స్వామి శరణం స్వామి. అయ్యప్ప స్వామి భక్తులకు మరియు హిందువులకు మరియు అందరి బంధుమిత్రులకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు విజయదశమి. నేను ఒక సంకల్పం చేసుకుంటున్నాను తండ్రి మీ అందరూ కూడా ప్రతిరోజు ఉదయం ఇంట్లో పూజ చేస్తారు. ఒక అరగంట, గంట, 30 గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు, 2 నిమిషాలు, చివరాఖరికి 1 నిమిషం. కానీ నేను చెప్పే సంకల్పం మాత్రమే మీరు పూజ చేసేటప్పుడు చెప్పండి. లేదా పూజ చేయలేరు మీరు ఖాళీ ఒక అగరబత్తి ముట్టించి చెప్పండి. లేదా అట్టవడగా భగవంతుడి ముంగట 2 చేతులు జోడించి నమస్కారం చేసి స్వామికి ఈ సంకల్పం చెప్పండి. మామూలుగా మనం జనరల్గా ఆ సంకల్పము రోజు పూజలో లేపుతాం. లాభక్షేమ ధైర్య విశ్వాసనం దక్షిణాయనం శరద్రు ఇవన్నీ అవసరం లేదు స్వామి. ఇప్పుడు మనం భారతదేశాన్ని కాపాడుకునే సంకల్పం. చుక్క కలిస్తే చెంబు అవుతుంది, చెంబు కలిస్తే బిందె అవుతుంది, బిందె కలిస్తే డ్రమ్ అవుతుంది, డ్రమ్ కలిస్తే ఒక నది సెలయేరైపోతుంది. అంటే అంత శక్తి ఉంటుంది స్వామి. మనం అందరం కలిసి ఇలా సంకల్పం చేస్తే భారతదేశంలో ఒక్కరి నుండి ఉన్న హిందువులందరి యొక్క సంకల్పం కనుక చెప్పారు అనుకోండి, సంవత్సరం లోపలే సీతారామచంద్రుడు మళ్ళీ అవతారం ఎత్తవలసింది భూమి మీద. మళ్ళీ అయ్యప్ప స్వామి మళ్ళీ రావాల్సిందే, స్థాపన కోసము రావాల్సింది. ఈ యొక్క సంకల్పం దయచేసి ప్రతి ఒక్కరు మీరు చెప్పండి, నోట్ చేసుకోండి, రాసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వినిపించండి. ప్రతి ఒక్కరితోని కూడా ఈ సంకల్పం మీరు ఒక 10 మందికి చెప్పండి. ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పాలి. ప్లీజ్ ఈ యొక్క సంకల్పం కనుక సక్సెస్ అయిందనుకోండి, భారతదేశంలో అందరు కనుక చెప్పారు అనుకోండి, చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. మీరు చూస్తారు. సంకల్పం ఏంటంటే, సంకల్పం మనం జనరల్గా చెప్పే సంకల్పంలో లాభక్షేమ స్థైర్య, దాని తర్వాత అభివృద్ధి అర్థం, ధర్మార్థ కామ్య మోక్ష అన్నీ ఉంటాయి. స్వామి నేను ఒక్క చిన్న డౌట్ స్వామి. నాకు ఒక పెద్ద బునాది దూతం మనం ఇంటి కోసం శంకుస్థాపన చేసినాక ఇంటి కోసం బునాది తీస్తే లోపల సుమారుగా 5 ఫీట్ల కింద కూడా ఒక 2-3 ఎన్నో జీవరాశులు చిన్న పురుగులు వస్తాయి. వాటికి కూడా ఈశ్వరుడు ఆహారం ఇస్తున్నాడు స్వామి. 60 నుండి 70 కిలోలు ఉన్న ఈ దేహానికి ఈశ్వరుడు మనకు ఆహారం ఇయ్యడా స్వామి? అది వదిలేద్దాం స్వామి. చెప్దాం, మనం పూజలు చేసేటప్పుడు బ్రాహ్మణోత్తములు చెప్పిన సంకల్పం చెప్దాము. కానీ మనం ప్రతిరోజు మన దేశం కోసం, మన ఆడబిడ్డల కోసం, మన భవిష్యత్ తరాల కోసం, మనకన్నా ముందు మన పెద్దలు మనకు అందించిన ఈ యొక్క వంశాన్ని, ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఈశ్వరుడిని మనం శరణు వేడుకుంటూ చేసే సంకల్పం ఏమిటంటే, మమ భారతదేశ సనాతన హిందూ సాంప్రదాయ దినదిన అభివృద్ధి అర్థం, గోబ్రాహ్మణ అభివృద్ధి అర్థం, సకల వనరాశి జీవరాశి అభివృద్ధి అర్థం, మమ దేశానాం శత్రునాం పలాయన సహిత నిర్మూలనార్థం సర్వేశ్వర ఆవాహయామి. సర్వేశ్వర రక్ష సీతారామచంద్ర. మీరు సీతారామచంద్ర అనుకోండి, పరమేశ్వరానికి ఎవరైనా అనుకోండి. ఈ యొక్క సంకల్పంలో నేను ఎక్కడ కూడా ముస్లిం పేరు కానీ క్రిస్టియన్ పేరు కానీ కూడా తలవలేదు. ఎందుకంటే భారతదేశ శత్రువు అన్నాను. ఈ సంకల్పంలో శత్రువు అంటే కొందరు హిందువులలో శత్రువులు ఉంటారు. శత్రువులు నాశనం కావాలి. భగవంతుడు వాళ్ళని నాశనం చేస్తాడు, చేయడు. వాళ్ళకు సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. ఇప్పటి వరకు ఎంత విపరీతంగా ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ పెరిగారో అంతగా డబుల్ రెట్టింపు స్థాయిలో వాళ్ళని హిందువులుగా ఈశ్వరుడు మార్చేస్తాడు. వాళ్ళ యొక్క బుద్ధిని ప్రచోదనం చేస్తాడు. ప్లీజ్ మీకు నచ్చితే కనుక మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు మీ నోటి ద్వారా కూడా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ యొక్క సంకల్పం మళ్ళీ మెయిన్ సంకల్పం మళ్ళీ వినండి ప్లీజ్. మమ అఖండ భారతదేశ సనాతన హిందూ సాంప్రదాయ దినదిన అభివృద్ధి అర్థం, గోబ్రాహ్మణ అభివృద్ధి అర్థం, సర్వేజన సుఖినో భవనార్థం, సకల వనరాశి జీవరాశి అభివృద్ధి అర్థం, మమ దేశానాం శత్రునాం పలాయన సహిత నిర్మూలనార్థం. ఇది సంకల్పం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి